ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీలో విషాదం, టాప్ నాయకుడు కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మండలంలో పెద్ద ముస్టూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మినగ మల్లికార్జున అలియాస్ అర్జున 55 సంవత్సరాలు. ఆయన గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన మేరకు ఈ నెల 4న వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై 3 రోజులుగా గ్రామస్తుల్లో మల్లికార్జున తీవ్ర స్థాయిలో చర్చించాడు. ఈ నెల 1న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంతో ఆసక్తికరంతో గమనించాడు. ఇదే అంశంపై సోమవారం తన సోదరి ఇంట్లో కూర్చొని చర్చిస్తూ ఒకసారిగా ఛాతీలో నొప్పిగా ఉండడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలను నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పెద్ద ముస్టూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి పెద్ద ముస్టూరుకు చెందిన మల్లికార్జున మృతదేహాన్ని పరిశీలించి నివాళులను అర్పించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఒత్తిడికి గురికావడమే కారణమంటున్న బంధువులు. అయితే దీనివల్లే గుండెపోటు వచ్చిందని, వైఎస్ఆర్సీపీ నాయకుడు చనిపోవడానికి కారణం ఇదే అంటూ వినిపిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.